హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. రాజేంద్ర ప్రసాద్ గారు కామెడీ యాక్చువల్గా రాజేంద్ర ప్రసాద్ గారు కామెడీ రంగాన్ని ఎంచుకోవడానికి ఒక కారణం ఉంది. అదే ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు రాజేంద్ర ప్రసాద్ గారికి వరుసకు మేనమామ అవుతారు. దూరపు చుట్టం, కానీ ఇద్దరి ఇల్లు నిమ్మకూరులో పక్క పక్కనే ఉండేవట. రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట్లోనే ఒకప్పుడు ఎన్టీఆర్ గారు కుటుంబం అద్దెకు ఉండేది అని రాజేంద్ర ప్రసాద్ గారు నిమ్మకూరు ఏపీఆర్జేసి కాలేజ్లో ఒకసారి పాత విషయాలు పంచుకున్నారు. ఇకపోతే నటకిరీటి సిరామిక్ ఇంజనీరింగ్ 19 ఏళ్లకే పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ గారిని ప్రేరణగా చేసుకుని మద్రాస్ యాక్టింగ్ స్కూల్లో నటన నేర్చుకున్నారట. మొదటి బ్యాచ్ వచ్చేసి రజనీకాంత్. రజనీకాంత్ గారు, రెండవ బ్యాచ్ రాజేంద్ర ప్రసాద్ గారు, మూడవ బ్యాచ్ చిరంజీవి గారు వాళ్ళనమాట. అక్కడ మైమ్, మోనో, డ్యూయల్, డైలాగ్, డబ్బింగ్ ఇలా కొన్ని అంశాల మీద శిక్షణ తీసుకొని జూనియర్ అయిన చిరంజీవి గారు కూడా క్లాసెస్ చెప్పేవారట. వాళ్ళ ఇద్దరికీ ఏడాది వయసు మాత్రమే తేడా. యాక్టింగ్ పూర్తయిన తర్వాత కొన్నాళ్ళు అవకాశాలు రాకపోవడంతో ఇక ఆత్మహత్య ప్రయత్నం చేయబోయి పుండరీకాక్షయ్య గారితో ఒకసారి కలిసి మాట్లాడి జీవితం ముగిద్దాం అనుకున్నారట. అప్పటికి నెల నుండి ఒంటిపూట భోజనం, అది కూడా అరటిపళ్ళు తప్ప మరేమీ దొరకలేదట. పుండరీకాక్షయ్య గారు అదే సమయానికి ఏదో సినిమా డిస్కషన్లో హీరోకి డబ్బింగ్ ఎవరిది బాగుంటుందో అని ఆలోచిస్తూ ఉంటే రాజేంద్ర ప్రసాద్ గారు రావడంతో, రావయ్య ప్రసాద్, ఈ డబ్బింగ్ నువ్వే చెప్పాలి అని ఒక అవకాశం ఇచ్చారట. అక్కడి నుండి ఎడాపెడా కొత్త నటులకు డబ్బింగ్ చెబుతూ చెన్నైలో ఇల్లు కట్టేంత డబ్బు సంపాదించారట. అక్కడి నుండి ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారు ఊర్లోకి వచ్చారని తెలిసి కలుసుకోవడానికి వెళ్తే, ఏం ప్రసాద్, ఏం చేస్తున్నావు అని అడిగారట. డబ్బింగ్ చెప్తున్నాను, హీరో అవుదాం అనుకుంటున్నాను అన్నారట. దానికి ఎన్టీఆర్ గారు బిగ్గరగా నవ్వి, ఇప్పటికే చాలా మంది హీరోలు ఉన్నారు కదయ్యా, పౌరాణికాలను నేను, ప్రేమ చిత్రాలకు నాగేశ్వరరావు, ఫైటింగ్లకు కృష్ణ, అందానికి శోభన్ బాబు అందరూ ఉన్నారు, ఎవరి ప్రత్యేకత వారికి ఉంది, మరి నువ్వేం చేస్తావని అడిగారట. ఎందుకో రాజేంద్ర ప్రసాద్ గారు టక్కున, కామెడీ సినిమాలకు ఎవరు లేరు, నేను అవి చేస్తాను అన్నారట. సరే అయితే ప్రయత్నించి చూడు అన్నారట. అక్కడి నుండి రాజేంద్ర ప్రసాద్ గారు కామెడీ పాత్రలను ఎంచుకొని అటువంటి సినిమాల వైపు పూర్తిగా సక్సెస్ అయ్యారు. నటకిరీటి తర్వాత అల్లరి నరేష్ గారికి అంతటి క్రేజ్ వచ్చింది కామెడీలో. సినిమా కామెడీ అయినా నటనలో రాజేంద్ర ప్రసాద్ గారి పాత్రలు చాలా భిన్నంగా ఉంటాయి. అంతేనా, తెలుగు నుండి మొదటి ఇంగ్లీష్ సినిమాల్లో నటించింది కూడా రాజేంద్ర ప్రసాద్ గారే. క్విక్ గన్ మురుగన్ సినిమాలో ఇలా కొన్నాళ్ళు సక్సెస్ బాట పట్టిన రాజేంద్ర ప్రసాద్ గారు ఒకరోజు ఎన్టీఆర్ గారు పిలిచి, బాగుందయ్యా నీ నటన, హాస్యం అద్భుతంగా ఉంది, అయితే కృష్ణుడికి మీసం ఏమిటి అని అడిగారంట. ఎందులోనబ్బా అని ఆలోచిస్తుంటే అప్పుడు ఎన్టీఆర్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు నటించిన సినిమా పోస్టర్లను తెప్పించి చూసేవారని అని లేడీస్ టైలర్ సినిమాలో ఒక పోస్టర్ చూపించారట. రాజేంద్ర ప్రసాద్ గారికి అది చూసి ఆశ్చర్యం వేసిందట. నాలాంటి చిన్న నటుణ్ణి కూడా అన్నగారు గమనించి నా పోస్టర్లు అన్నీ తెప్పించి పెట్టుకున్నారు అని. అదే రాజేంద్ర ప్రసాద్ గారు తర్వాత కన్నయ్య కిట్టయ్య సినిమాల్లో డబుల్ ఫోటోతో పాటు పూర్తి స్థాయి కృష్ణుడి వేషం చూసి కూడా ఎన్టీఆర్ గారు మెచ్చుకున్నారట. అంతేకాకుండా హీరో కృష్ణ గారు రామరాజ్యంలో భీమరాజు సినిమాతో అవకాశం ఇచ్చి తనని చాలా మంది ప్రొడ్యూసర్లకు పరిచయం చేసి సహాయం చేశారని రాజేంద్ర ప్రసాద్ గారు పలుసార్లు చెప్పుకున్నారు. ఇంకా మేడం చిత్రంలో ఆడవేషంతో పాటు అమ్మాయిలాగా తనే డబ్బింగ్ చెప్పి మరొక సంచలనం సృష్టించారు. ఇలా రాజేంద్ర ప్రసాద్ గారు వేయని వేషం సుమారుగా లేదు. లేడీస్ టైలర్, చెట్టు కింద ప్లీడర్, ఆ ఒక్కటి అడక్కు, అప్పు చేసి పప్పుకూడు, అప్పుల అప్పారావు వంటి కామెడీ చిత్రాలతో దూసుకుపోతుంటే రామానాయుడు గారు జంధ్యాల గారిని పెట్టి తీసిన ఆహనా పెళ్ళంట ఈ రోజుకి తన కెరీర్లో ఒక మైల్ స్టోన్ మూవీ అనే చెప్పుకోవాలి. ఇప్పటికీ ఆ సినిమాని తరచూ చూసేవాళ్ళు కూడా ఉన్నారు. అలా రాజేంద్ర ప్రసాద్ గారు తను ఎంచుకున్న కామెడీ హీరోలాగానే స్టార్డమ్ సంపాదించారనే చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.